యుగంధర్ అట చనిపోతూ 6గురికి ప్రాణదానం చేసిండట. రోడ్డు ప్రమాదంలో యువకుడి బ్రెయిన్ డెడ్ అయింది. అవయవ దానంతో 6గురి జీవితాల్లో వెలుగులు. సో మనోడు మంచి హ్యాండ్సమ్ ఉన్నాడు, పాపం చనిపోయినట రోడ్ యాక్సిడెంట్లో చనిపోయి బ్రెయిన్ డెడ్ అయిందట. తాను కన్ను మూస్తూ మరో 6గురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాడో యువకుడు. దసరాకి ఇంటికి వచ్చి హైదరాబాద్ పోతుంటే రోడ్డు ప్రమాదానికి గురైన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో పుట్టెడు బాధలోనూ ఒక్కగానొక్క కొడుకు అవయవాల దానానికి తల్లిదండ్రులు ముందుకొచ్చారు. సో నిజంగా ఆ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండేలగూడానికి చెందిన గాదె మురళీధర్ శోభా దంపతుల కొడుకు యుగంధర్. అబ్బాయి వయసు జస్ట్ 29 ఇయర్స్ మాత్రమే. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దసరాకు స్వగ్రామానికి వచ్చిన అతడు ఈ నెల 5వ తేదీన ఆదివారం సాయంత్రం తన మేనబావ చందుతో బైక్పై హైదరాబాద్కు బయలుదేరిండు. రామంతాపూర్ సమీపంలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో యుగంధర్ తలకు హెల్మెట్ లేకపోవడంతో తీవ్ర గాయాల పాలైండు. వెంటనే ఉప్పల్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. 3 రోజులు చికిత్స అందించిన వైద్యులు బుధవారం అతడి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అతడి అవయవాలు దానం చేయాలని వైద్యులు కోరడంతో తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు. యుగంధర్ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కండ్లు తీసి అపోలో, కిమ్స్ తదితర ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 6గురు రోగులకు అమర్చిరట. అంటే తను చనిపోతూ ఒక 6 జీవితాలు నిలబెట్టిండు. గ్రేట్.